4785 దినము. గడిచిన కాలమంతయు దినములన్నీయు అనుదినం దేవుడు మనందరినీ కూడా కాచి కాపాడి సజీవులుగా ఉంచిన సజీవుడైన యేసుక్రీస్తు దేవునికి వందనములు. చేరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు మరియు పెద్దలకు, దేవుని సేవకులందరికీ కూడా యేసుక్రీస్తు వందనాలు. ఈ దినం ప్రారంభ ప్రార్థన మన మధ్యన ఉంటున్న శివయ్య అన్న గారు ప్రారంభ ప్రార్థన చేసి దేవుని మహిమపరుస్తారు. నా శివయ్య అన్న వందనాలన్నా. వందనాలన్నా. ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రములు వందనములు నాయన. మా జీవితంలో మరొక దినము, మరొక తరుణము, మరొక సమయము, మరి ఒక ఆశను పొడిగించారయ్యా. నీకు స్తోత్రములు నా తండ్రి. బలమైన దేవా, ఘనమైన తండ్రి, ఆశ్చర్యకరుడా, అమృతాలు చేయవాడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు నాయన. వాక్యం అందిస్తున్న నీ దాసును కూడా మీరు బలపరుస్తండి నాయన. పాట పాడుతున్న నీ దాసును కూడా మీరు బలపరుస్తండి నాయన. అపాయాలు గండాలు లేకుండా ప్రభువా చక్కగా కొడుకు జరిగినట్లుగా నీ కృపా సందడి నాకు మాకు దయచేయండి తండ్రి. దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రభువైనే సోకిస్తూ పరిశుద్ధమైన నామములు బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన శివయ్య వందనాలన్నా. వందనాలన్నా. ఇప్పుడు పాట పాడుకుందాం. పాట పాడడానికి పసల పాలన్న గారు రేణిగుంట నుండి సిద్ధంగా ఉన్నారు. అన్న పాట పాడి దేవుని మహిమపరుస్తారు. పాలన్న వందనాలు అన్న. వందనాలు అందరికీ వందనాలు. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. ఆకలిగొన్నావో యేసయ్యా, నాకై ఆహారంగా మారావయ్యా. ఆకలిగొన్నావో యేసయ్యా, నాకై ఆహారంగా మారావయ్యా. అట్టి జీవాహారమైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. దాహముగొన్నావు యేసయ్యా, జీవజలములు నాకిచ్చావు గదయ్యా. దాహముగొన్నావు యేసయ్యా, జీవజలములు నాకిచ్చావు గదయ్యా. అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి
నట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. రాజ్యమును విడిచిన యేసయ్యా, నిత్య రాజ్యము నాకిచ్చావు గదయ్యా. రాజ్యమును విడిచిన యేసయ్యా, నిత్య రాజ్యము నాకిచ్చావు గదయ్యా. అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా, కనలేని కనులేలనయ్యా, వినలేని చెవులేలనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. అందరికీ వందనాలు. చక్కని పాట పాడి దేవుని మయంపరిచిన నాకు వందనాలన్నా. వందనాలు. పాలన్న గారికి వందనాలు. ఇప్పుడు ఈ దినము వాక్యాన్ని అందించుటకు దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకులు మనోదరాయ్ నుంచి నరేందర్ రాజన్న గారు, మరియు తెలుగులో అనువాదం చేయడానికి చెన్నై నుండి నేమి అన్న గారిని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని సేవకులు వారు వాక్యం అందించే ముందుగా వాక్యం కొరకు మన మధ్యన వేణు బ్రదర్ ప్రార్థన చేస్తారు. నా వేణు అన్న వందనాలన్నా. అన్న వందనాలు అన్న, అందరికి వందనాలు. ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ, కరుణ, కృపా కటాక్షం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, మహాగణుడా, మహోన్నతుడా, మహిమాన్వితుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధ స్థలంలో నివసించు మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఆయన వేల్పులలో మేవంటి దేవుడు ఎవరున్నారు ప్రభువా? స్తుతి కీర్తనను బట్టి, పూజ్యులు పరిశుద్ధతను బట్టి మీరు మహనీయులునైనా స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో 4785 రోజు పాట ద్వారా మీరు మహిమ పొందారు. ప్రారంభ ప్రార్థన ద్వారా కూడా తన కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్యం కొరకు నియమించిన మా ప్రియులు నెహమ్యా నాగరాజు గారిని, అలాగే నాయన నయేంద్రన్ రాజా గారిని జ్ఞాపకం చేసుకునండి. వాక్యం అందిస్తుండగా, తెలుగులో అనువాదం చేస్తుండగా మీ దాసుల నోటి మీ మాటలు ఉంచండి. అవసరమైన మాటలు మాకు వినిపించమని, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన చేస్తూ నడిపిస్తున్న మా ప్రియులు మీ దాసులు శేఖర్ భావనను కూడా జ్ఞాపకం చేసుకునండి. నన్ను ఈరోజు జూమ్ లో కనెక్ట్ అయిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకునండి. వినగలిగే చెవి, గ్రహించే మనసు మాకు అందరికీ దయచేయమని, ఉన్న సమయాన్ని ఆశీర్వదించమని, వాక్యం అందిస్తున్న మీ దాసులను, అనువాదం చేస్తున్న మీ దాసులను కూడా మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ మా ప్రాణ ప్రియుడు, మా రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. 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 వాక్యం కొరకు ప్రార్థించిన వేణు బ్రదర్ వందనాలన్నా. అన్న వందనాలున్నా. ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. మనమధురాయ్ నుంచి దేవుని సేవకులు నాగేంద్ర రాజన్న గారు తమిళ్లో వాక్యం అందిస్తుండగా, తెలుగులో అనువాదము దేవుని సేవకులు నేమి అన్న గారు చెన్నై నుండి మనకు అందిస్తారు. నాగేంద్ర అన్నకు, నేమి అన్నకు వందనాలు చెప్తూ సమయాన్ని అన్న గారికి కేటాయిస్తున్నాను. వందనాలన్నా. నాగేంద్ర అన్న, నేమి అన్న 6:10 వరకు కొనసాగించడనా? మహిమై ఉండవదాక. దేవునికి మహిమ కలుగును గాక.
இந்த காலை வேளையில் உங்களோட சேர்ந்து நானும் தேவ சமூகத்திலே கடந்து வர வேதவசனத்தோடு தேவ சமூகத்தில் நானும் காணப்பட இறைவன் உதவி செய்ததற்காக நான் ஆண்டவருக்கு நன்றி சொல்லுகிறேன். ఈ తెల్లవారుజామున మీతో కూడా దేవుని వాక్యం చేత పట్టుకొని నిలబట్టుకు ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ஓகே, பிரியமானவரே, நம்ம இந்த காலை வேளையில் கர்த்தருடைய சமூகத்திலே வேத வசனத்தை கொஞ்சம் தியானிக்கலாம். அதுக்காக நான் எடுத்துக்கொண்ட ஒரு விஷயம் என்னவென்று கேட்டால், வேதாகமத்திலே மத்தேயு எழுதினதான புஸ்தகம் 8ஆம் அதிகாரம். 8ஆம் அதிகாரத்தில் ప్రియులారా சொல்லுங்க. ప్రియులారా ఈ வாக்கியம் సమయంలో దేవుడు 23 ప్రియులారా ఈ సమయంలో దేవుని వాక్యం ధ్యానించుట కొరకై నేను ఎన్నుకున్న భాగము మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుండి. ஓகே, వరకు బ్రదర్. அங்கே நாம் வாசிக்கிறோம், அவர் படவில் ஏறின போது அவருடைய சீஷர்கள் அவருக்கு பின் சென்றார்கள். అక్కడ మనం చదువుతున్నాము, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. தொடர்ந்து கொஞ்சம் வாசிங்க பிரதர், ஒரு 30 வரைக்கும் வாசிப்போம். 30వ వచనం వరకు చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచి చుట్టగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రము గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పుకునేది. ఆయన అద్దరునున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చింది. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గం వెళ్ళలేకపోయాను. వారిదిగో, దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాల్మ రాకముడిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యములు, నీవు మమ్మల్ని వెళ్ళగొట్టినేలా ఆ పందుల మందులను పోనిమ్మని ఆయన వేడుకొనిను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుషులను వదిలిపెట్టి పందుల్లోనికి పోయెను. ஓகே, தேவனுக்கு மகிமை உண்டாவதாக. సరే, దేవునికి మహిమ కలుగును గాక. வாசித்த வார்த்தைகளை தேவன் தாமே நமக்கு ஆசீர்వదిத்து கொடுப்பாராக. చదవబడిన వాక్య భాగమును దేవుడు మనకు ఆశీర్వదించి అనుగ్రహించును గాక. பிரியமானவரே, நம்ம இந்த பகுதியை நம்ம அநேக முறை வாசித்திருக்கிறோம். இதுல இருக்கிற சம்பவங்கள் நமக்கு நன்றாகவே தெரியும். ప్రియులారా, ఈ భాగమును మనం అనేక సార్లు చదివి ఉన్నాము. ఇందులో ఉన్న సంభవాలన్నీ కూడా మనం ఎరిగిన వారమై ఉన్నాము. இங்கே நாம் பார்க்கும்போது ஆண்டவர் அந்த கலிலேயா கடலிலே பயணம் பண்ணுகிறார். அப்பொழுது பெரிய புயல் காற்று வருகிறது, அதை கர்த்தர் அடக்குகிறார். ఇక్కడ మనం చదివిన భాగంలో గలియా సముద్రం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప గాలి తుఫాను రేగింది. ప్రభు సముద్రాన్ని గద్దించి నిమ్మలపరుస్తున్నాడు. அதற்கு அடுத்து கெர்கேசேனர் என்றதான அந்த பட்டணத்துக்கு பயணம், அந்த அக்கறை போகிறார். ఆ తర్వాత ఆయన గదేనీయుల దేశము ఆ యొక్క దరికి చేరుతుంటున్నాడు. அங்கே 2 மனிதர்கள், பிசாசு பிடித்தவர்கள் வருகிறார்கள். அவர்களையும் ஆண்டவர் சுகப்படுத்துகிறார். అక్కడ 2 దయ్యం పట్టిన మనుషులు వస్తుంటున్నారు. వారిని కూడా దేవుడు స్వస్థపరుస్తుంటున్నాడు. இப்போ அங்க அந்த பிசாசு பிடித்திருந்த அந்த மக்கள், அவர்களிடத்தில் இந்த பிசாசு அங்குள்ள பன்றிகளிடத்திலே போய் அது கடலிலே மாண்டது என்று வாசிக்கிறோம். అక్కడ ఆ యొక్క దెయ్యములు ఆ యొక్క పందుల మందలోకి చేరి అవి సముద్రంలో పడి చచ్చెను అనే మాటలు మనం చదువుతుంటున్నాము. இப்போ அந்த பிசாசு பிடித்த மக்கள், சுகமானவர்கள் அந்த பட்டணத்தில் தான் இருக்கிறார்கள். பட் ஆண்டவரும் அவருடைய சீடர்களும் அடுத்த பட்டணத்துக்கு கடந்து விட்டார்கள் என்று வாசிக்கிறோம். అక్కడ వారు 5 కూడా ఆ పట్టణంలోనే ఉన్నారు. ఆ ప్రభు వారు శిష్యులు అది దాటి మరొక పట్టణంలోకి వెళ్ళిపోయినట్లుగా చదువుతుంటున్నాము. ஓகே, இப்ப இந்த பகுதியிலே ஏன் கடவுள் ஆண்டவர் இயேசு கிறிஸ்து இங்க வந்து இப்படி ஒரு அற்புதத்தை அவர் செய்தார்? సరే, ఎందుకు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతమునకు వచ్చి అక్కడ అద్భుత కార్యమును ఆయన చేశాడు? இந்த ஏரியா முற்றிலுமாய் பிரஜாதிகள் இருக்கிற ஒரு ஏரியா.
ఈ ప్రాంతం అంతా కూడా అన్య జనాంగము ఉంటున్న ఒక ప్రాంతమై ఉంటున్నది. இந்த பகுதியிலே தான் இப்போ ஏற்பட்ட அற்புதங்களை கர்த்தர் இங்கே செய்கிறார். ఈ ప్రాంతంలోనే ప్రభు వారు ఇలాంటి అద్భుతమైన కార్యములు చేశాడు. ஓகே, ஏன் ஆண்டவர் இங்கே வந்தார் என்று இப்பொழுது நாம் பார்க்கலாம். ఎందుకు ప్రభు వారు ఇక్కడికి వచ్చారన్న సంగతిని మనం చూద్దాము. பொதுவா நம்ம இங்கே பார்க்கும்போது இந்த மத்தேயு புத்தகத்தில் இயேசு கிறிஸ்து அவர் ஒரு ராஜாவாக, மேசியாவாக, அதே போல எதிர்காலத்திலே வரப்போகிற மேசியானிக் கிங்டம், தேவ ராஜ்யத்தை குறித்தும் இந்த புத்தகம் முழுக்க நமக்கு சொல்லுகிறது. ఈ మత్తయి సువార్త మనమందరం కూడా ఎరిగి ఉంటున్నాము. ఆయన మెస్సియా గాను, ఆయన రాజుగాను, ఆయన రాబో రాజ్యం యొక్క పరిపాలన చేసే రాజుగాను ఉన్నారని మనం ఎరిగి ఉంటున్నాము. இப்போ இந்த పகுதியிலே நாம் பார்க்கும்போது அதற்கு முன்னே ஆண்டவர் மலை பிரசங்கத்தை அவர் செய்கிறார். ఇంతకు ముందు భాగంలో మనం చదివినప్పుడు ఆయన ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేసి ముగిస్తున్నారు. இப்ப அந்த மலை பிரசங்கமானது 1000 வருஷ அரசாட்சியிலே நடக்க இருக்கிறதான கடைபிடிக்கப்படக்கூடியதான ரூல்ஸ் அண்ட் ரெகுலேஷன் என்பதாகும். ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో ప్రభు వారు 1000 ఏళ్ల పరిపాలనలో జరగవలసిన క్రమాలు, పద్ధతులు, ఆజ్ఞలు అయినట్లుగా చూస్తున్నాము. இப்போ அந்த நீதிமொழிகளை ஆண்டவர் கொடுத்து, நெறிகளை கொடுத்து பிறகு இறங்கி வரும் பொழுது அவர் அதிகாரம் உடையவராகவே காணப்படுகிறார் என்றுதான் இந்த பகுதியில வாசிக்கிறோம். కాబట్టి వారికి ఆ యొక్క మాటలు ముగించిన తర్వాత ఆయన అధికారం గలవాని వలె బోధించి వచ్చినట్లుగా చూస్తుంటున్నాము. அப்படி வரும்போது ஒரு குஷ்டரோகி சுகமாக்கப்படுகிறான். అలాగూ తిరిగి వస్తున్నప్పుడు ఒక కుష్ఠరోగిని ఆయన స్వస్థపరుస్తున్నాడు. அதற்கு அடுத்து 100க்கு அதிபதியினுடைய அந்த வேலைக்காரன் சுகமாக்கப்படுகிறான். ఆ తర్వాత శతాధిపతి యొక్క పనివాడు స్వస్థత పొందుతున్నాడు. அதற்கு அடுத்து நீங்க பாத்தீங்க அப்படின்னா பேதுருவினுடைய மாமியும் சுகமாக்கப்படுகிறார். ఆ తర్వాత మనం చదివినట్లయితే పేతురు యొక్క అత్త స్వస్థత లేక జ్వరంలో ఉండి బాగుపడుతూ ఉంటున్నది. அதற்கு அடுத்து இந்த கடல் மேலே ஆண்டவர் பயணம் செய்யும் போது காற்றையும் கடலையும் அடக்குகிறார். ఆ తర్వాత సముద్రం మీద ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు గాలిని, సముద్రమును గద్దిస్తున్నాడు, లేకపోతే నిమ్మలపరుస్తున్నాడు. அதுக்கு அடுத்து நாம் இங்கே வாசிக்கும் பொழுது பிசாசு பிடித்தவர்களை சுகமாக்குறார். ఆ తర్వాత భాగము మనం చదువుతూ వచ్చినప్పుడు దయ్యములు పట్టిన వారిని ప్రభు వారు స్వస్థపరుస్తున్నారు. இதெல்லாம் என்ன என்று கேட்டால் கர்த்தர் அதிகாரம் உடையவர், அதாவது சாத்தான் மேலே அதிகாரம் உடையவர், இயற்கையின் மேலே ஆண்டவர் அதிகாரம் உடையவர், வியாதிகள் மேலே தேவன் அதிகாரம் உடையவராக இருக்கிறார் என்பதை அவருடைய அத்தாரிட்டி இது காண்பிக்கிறதை நாம் பார்க்கிறோம். ఇవన్నీ మనం చదువుకుంటూ వచ్చినప్పుడు మన ప్రభువారు సృష్టి మీద అధికారం కలిగిన వాడు, వ్యాధుల మీద అధికారం కలిగిన వాడు, ఆ యొక్క సాతాను పైన అధికారం కలిగిన వాడు అన్న సంగతులను మనం గ్రహించగలము. அது மாத்திரமல்ல, இப்போ இவருடைய இவர் ராஜ்யத்தில இவ்விதமான குறைபாடுகள் அங்கே இருக்க போவது இல்லை. அங்கே வியாதிகளோ, அங்கே சாத்தானுடைய கிரியைகளோ, ஈவன் இயற்கை சீற்றங்கள் கூட மக்களை பாதிக்கப்பட போவது இல்லை. சமாதானமான ஒரு ராஜ்யம் இருக்கும் என்று அறிவுறுத்தும்படிக்கு இப்பேற்பட்ட அற்புதங்கள் இங்கே நடத்தப்படுகிறது என்பதை நாம் அறிய வேண்டும். అంత మాత్రమే కాకుండా ఈయన పరిపాలనలో వ్యాధులు, బాధలు, కష్టాలు ఏమి ఉండవు. ఆ యొక్క ప్రకృతి లేక సృష్టి సంబంధమైన ఆ యొక్క విపరీతాలు ఏమి ఉండవు అని అక్కడ తేటపరిచి చెప్పుతున్నట్లుగా చూడగలము. தேவராஜ்யம் சமாதானமான ராஜ்யம் என்பதை நிரூபிக்கும்படிக்கே கர்த்தர் இந்த காரியத்தை செய்கிறார் என்பதை நாம் அறிய வேண்டும். కాబట్టి దేవుని రాజ్యము సమాధానముతో కూడిన రాజ్యము అని నిరూపించుటకు ప్రభు వారు ఇవన్నీ కూడా చేశారని మనం గ్రహించగలము. ஓகே, இப்போ ஆண்டவர் தம்முடைய ராஜ்யத்தை குறித்து இந்த பகுதிக்கு ஏன் வர வேண்டும்? సరే, ప్రభు వారు తన రాజ్యము గురించి తెలియపరుస్తూ ఈ ప్రాంతమునకు ఎందుకు ఆయన రావాలి? பிரியமானவரே, இந்த பகுதிக்கு ஆண்டவர் இங்கே வருகிறார் என்று சொன்னா அதுக்கு காரணம் இருக்கிறது. ప్రియులారా, ప్రభు వారు ఈ ప్రాంతానికి వచ్చాడు అంటే దానికి ఒక కారణం ఉంటున్నది. இப்போ இங்கே இந்த கலிலேயா ஏரியாவுக்கு ஆண்டவர் இங்கே வருகிறார். గల్లియా ప్రాంతమునకు ప్రభు వారు వచ్చారు. இப்ப இங்க பாருங்க, பாலஸ்தீனா நம்ம இங்க அந்த இயேசுவின் காலத்திலே ஒரு 3 மாகாணமாக இருந்தது என்பதை நான் பார்க்க முடியும். ఆ యొక్క పాలస్తీనా పట్టణము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కాలంలో
3 మహాపట్టణములుగా ఉన్నదని మనం గ్రహించగలము. ஆமா இது இந்த பாருங்க மேலே கலிலேயா பகுதியானது கலிலேயா மாகாணம் என்று அழைக்கப்படுகிறது. అక్కడ పై ప్రాంతమును గలిలయ మహాపట్టణం అని పిలువబడుచుంటది, మహానం అని. அதற்கு அடுத்து கீழே சமாரியா பட்டணம், சமாரியா மாகாணம் இருக்கிறது. దాని కింద సమరయ పట్టణము లేక మహానం ఉంటున్నది. அதற்கு அடுத்து யூதேயா, எருசலேம் பகுதியை சார்ந்த யூதேயா மாகாணம் இருக்கிறதை பார்க்க முடியும். ఆ తర్వాత యెరూషలేముకు సంబంధించిన యూదయ మహానము లేక పట్టణంలో ఉన్నట్లుగా చూడగలము. இது அப்படியே நீங்க பாத்தீங்கன்னா நம்ம மேப்ல பார்த்தா தெரியும். அதாவது அந்த யோர்தான் கலிலேயாவிலிருந்து டெக்ஷி வரை யோர்தான் கடந்து வருவதை நதி வருகிறதை பார்க்கலாம். మీరు అలాగ చూసినట్లయితే యోర్దాన్ నది గలిలయ నుండి అలాగ ప్రవహిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలము. இப்ப இந்த யோர்தானுக்கு அப்படியே மேற்கு பகுதியில இந்த யூதேயா, சமாரியா, கலிலேயா இந்த மாகாணங்கள் இருப்பதை நாம் பார்க்க முடியும். అదే యొక్క పరమట ప్రాంతంలో ఈ యొక్క గలిలయ, సమరయ, యూదయ ఈ యొక్క పట్టణంలో ఉన్నట్లుగా మనం చూడగలము. அப்படியே கிழக்கு பகுதியிலே இதே போல ஒரு 3 மாகாணம் இருப்பதையும் நான் பார்க்க முடியும். అలాగనే తూర్పు వైపు కూడా 3 మహాపట్టణములు ఉన్నట్లుగా మనం చూడగలం. யூதேயாவுக்கு எதிரே கிழக்கு பகுதியிலே, யூதேயா மாகாணத்துக்கு எதிர்பகுதியான கிழக்கு பகுதியிலே பாத்தீங்கன்னா பெராயா என்றதான மாகாணம் இருப்பதை நாம் பார்க்கலாம். అలాగనే యోధా పట్టణములకు ఎదురుగా అనగా తూర్పున ఆ యొక్క என்ன పట్టణం சொன்னீங்க, బెరయ ఉన్నట్లుగా మనం చూడగలం. அதே போல சமாரியாவுக்கு அப்படியே கிழக்கு பகுதியிலே, யோர்தானுக்கு கிழக்கே இருப்பது தெக்கப்போலி அப்படின்ற மாகாணம் இருப்பதை பார்க்க முடியும். అలాగనే సమరయకు ఎదురుగా దెక్కపోలి ఉన్నట్లుగా మనం చూడగలము. அதே போல கலிலேயாவுக்கு அப்படியே எதிரே நீங்கள் பார்த்தீர்கள் அப்படின்றால் அதுதான் பாத்தீங்க கோலான் ஹில் என்ற பகுதியை நான் பார்க்க முடியும். అలాగనే ఆ యొక్క సభకి ఎదురుగా మనం చూసినట్లయితే என்ன పట్టణం బ్రదర్, அது கலிலேயா மாகாணத்துக்கு அப்படியே கிழக்கு பகுதியில கோலான் ஹில், అక్కడ గలియాకు ఎదురుగా గుహ ఉన్నట్లుగా మనం కొండలు ఉన్నట్లుగా మనం చూడగలము. நான் மறுபடியும் சொல்றேன், கோலான் ஹில் என்றதான ஏரியா, கோலான் ஹைலேண்ட். కోలాన్ యొక్క ఆ యొక్క దీవి ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతుంటున్నాము. ஓகே பிரதர், இப்ப இந்த கோலான் ஹைலேண்ட் என்பதுதான் இப்ப இருக்கிறதான நாம் பார்க்க போற விஷயமானது. ఈ కోలాన్ హైలాండ్ అనేది ఇప్పుడు మనం చూడబోతున్న ఇది యొక్క పాఠం లేక దృశ్యమై ఉంటున్నది. ஆமா, இந்த கோலான் ஹைலேண்ட் ஏரியாவிலே தான் இப்போ இந்த பகுதி, இந்த நம்ம வாசித்தோம் அல்லவா, கெர்கசேனர் என்றதான பட்டணம், அந்த துறைமுகம் அங்க இருப்பதை பார்க்க முடியும். ఈ కోలాన్ హైలాండ్ అక్కడ గెదరేనియుల దేశం ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. அங்கேதான் 2 பிசாசை கடவுள் விரட்டி விட்டார். అక్కడనే ఆ గదరేనియా దేశంలోనే 2 దెయ్యం పట్టిన వారిని స్వస్థపరుస్తుంటున్నాడు. ஓகே, இப்ப இந்த பிக்சரை நம்ம மைண்ட்ல கொண்டு வரலாம். அங்க கலிலேயா கடலை நாம் ஞாபகத்துல வைத்துக் கொள்ளுவோம். సరే, ఇప్పుడు ఆ గలిలయ సముద్రాన్ని మనం మనసులో ఉంచుకుందాము, జ్ఞాపకం ఉంచుకుందాము. இப்ப இந்த கலிலேயா கடல் இருக்கிறதான அப்படியே அந்த கிழக்கு பகுதியிலே நீங்கள் பார்த்தீங்க சொன்னால் கோராசின் என்றதான பட்டணம் இருப்பதை பார்க்க முடியும். ఆ గలిలయకు ఎదురుగా కొరాసిన్ పట్టణం ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. அதுக்கு கீழே கப்பர்நகூம் பட்டணமும் இருக்கிறது. దాని కింద కపెర్నహూం పట్టణం ఉన్నట్లుగా చూడగలుగుతుంటున్నాము. அதற்கு கீழே ஒரு 4 கிலோமீட்டர் தொலைவிலே பார்ப்போம் என்று சொன்னால் மக்தலின் என்ற துறைமுகம் பட்டணம் இருப்பதை பார்க்க முடியும். ఆ తర్వాత 4 మైళ్ళ దూరంలో మగ్దలేనియా ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. அதற்கு கொஞ்சம் கீழே தான் நாசரேத் இருப்பதை, அதாவது நாயின் என்ற ஊர் இருப்பதை பார்க்க முடியும். దానికి కొంత కింద నస్రేత్ లేక నాయూరు అనే గ్రామం ఉన్నట్లుగా మనం చూడగలుగుతుంటాము. ஓகே, இந்த கலிலேயா கடலை அந்தந்த ஏரியாவிலே அந்தந்த பெயர்களே சொல்லித்தான் அழைப்பார்கள். அதாவது கப்பர்நகூம் ஏரியான பெத்சாயிதா. ஓகே, இந்த கலிலேயா கடலுக்கு பல பெயர்கள் இந்த துறைமுகத்தை பெயரை வைத்து அழைத்துக் கொள்வார்கள். ఆ గలిలయ సముద్ర తీరానికి వారు పలు విధమైన పేర్లు పెట్టి వారు ఆ ప్రాంతం వారు పిలుచుకుంటూ ఉంటారు. அப்படியே நீங்க கப்பர்நகூம் அந்த துறைமுகத்திலிருந்து அதற்கு எதிரே கலிலேயாவிலிருந்து
அந்த கப்பல்ல போனோம்னு சொன்னால் பெத்சாயிதா பட்டணத்துக்கு போய்விடலாம். ఆ గలిలయ కపెర్నహూము నుండి ఓడ ప్రయాణంలో బెత్సయిదాకు మనం అలాగ ప్రయాణం చేయగలము. அதற்கு அடுத்து நான் சொன்னேன் அல்லவா, மக்தலின் என்றதான அந்த துறைமுகத்திலிருந்து ஆப்போசிட் சைடு போனால் இந்த கெர்கசேனர் என்ற நாட்டுக்கு வந்து விடலாம். ఆ యొక్క కపెర్నహూము నుండి ఆ యొక్క ఎదురుగా ఉంటున్న అటు ప్రయాణం చేసినట్లయితే ఈ గెదరేనుల దేశంలోనికి మనం రాగలము. ஓகே ப்ரோ, இப்ப இதெல்லாம் என்ன என்று நாம் பார்ப்போம் என்று சொன்னால், இந்த ஏரியாக்கள் ஏன் கர்த்தர் இங்கே வந்தார் என்று சொன்னால், இங்க எல்லாமே இது ஒரு காலத்தில் வாக்குத்தத்த பூமியாக இஸ்ரவேல் மக்களுக்கு கொடுக்கப்பட்ட பகுதிகள். ఇదంతా మనం ఏం చూస్తున్నాము, లేక ఎందుకు ప్రభు వారు ఈ స్థలాలకు వచ్చారంటే, ఇది ఒక కాలంలో ప్రభు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దాన భూమిగా ఇచ్చిన ప్రదేశం అని చూస్తుంటున్నాము. அதாவது மக்தலின், கப்பர்நகூம், கொராசின் இது எல்லாமே நப்தலின் கோத்திரத்துக்கு கொடுக்கப்பட்ட பகுதி. ఈ మగ్దలేను అలాగే కపెర్నహూము ఇవన్నీ కూడా వాగ్దానంతో దేవుడు వారికి ఇచ్చిన ప్రదేశాలుగా చూస్తుంటున్నాము. அதுக்கு அப்படியே ஆப்போசிட் சைடு பெத்சாயிதா, பிறகு இந்த கெர்கசேனர் என்றதான இந்த பகுதியை நான் பார்ப்போம் என்று சொன்னால், ఆ తర్వాత దానికి ఎదురుగా బెత్సయిదా, గెరెసేను దేశాలు మనం చూసినట్లయితే இதுதான் கோலான் ஹைலாண்ட் என்ற இடத்துல இருக்கிறது. ఇదే గోలాన్ హైలాండ్ అనే స్థలముగా ఉంటున్నది. இதை நம்ம வேதத்துல நாம் வாசிக்கும் போது இதற்கு யோசுவா காலத்துல பாசான் தேசம் என்று நாம் வாசிப்போம். ఇది మనము యెహోషువ కాలంలో ఆ పేరు మనం చదివినట్లయితే என்ன దేశం బ్రదర్? பாசான் தேசம். పాసాను దేశం అని చదువుతుంటున్నాం. వసనం కట్టుబడిమా பாசான் தேசத்து ஓகை அளித்தவரை துதியுங்கள் என்று நாம் வாசிக்கிறோம் அல்லவா சங்கீதத்திலே. ఆ పాసాను దేశమును నశింపజేసిన ఓహోను స్తుతించమని మనము దైవ గ్రంథంలో కీర్తనలో చూస్తుంటున్నాము. சங்கீதத்திலே 136வது சங்கீதத்திலே இந்த வசனத்தை வாசிக்க முடியும். பாசான் தேசத்து ஓகை அளித்தவரை துதியுங்கள் என்று நாம் வாசிக்க முடியும். 136వ కీర్తన చూడండి. 136వ కీర్తన చూసినట్లయితే ఆ మాటను మనం చూడగలము. 136వ కీర్తన 136 36வது சங்கீதத்திலே பாசான் தேசத்து ஓகை அளித்தவரை துதியுங்கள். ஓகை அளித்தவர் பாசான் தேசத்து அதிபதி பிரதர். ஓகே பிரதர், அது எந்த வசனம்? 136 36வது சங்கீதத்துல இருக்கு. நம்ம வசனத்தை நான் அப்புறம் சொல்றேன். 136 కీర్తనలో ఆ మాట ఉంటున్నది. తర్వాత నేను వచ్చినాన్ని చెప్తాను. బాషాను దేశంలో నశింపజేసిన ఓహోను స్తుతించుడి అన్నట్లుగా ఆ మాట ఉంటున్నది అంటున్నారు. ஓகே, இப்ப இந்த பகுதியானது ரொம்ப ஹை லேண்ட் ஆன ரொம்ப அதிக உயரம் கொண்ட மலைகள் இருக்கிற ஏரியா. కానీ ఈ యొక్క ప్రాంతము ఎత్తైన కొండలతో నింపబడిన ఒక ప్రాంతంగా చూస్తుంటున్నాము. இந்த பகுதியைத்தான் மனாசே பாதி கோத்திரத்துக்கு இந்த பகுதி கொடுக்கப்பட்டது. ఇక్కడ సగము ఆ మనుష్య గోత్రమునకు ఇవ్వబడిన 136 వచనం. బాషాను రాజైన ఓగును ఆయన ఆత్మ చేసిన ఆయన కృప నిరంతరం ఉండును. இந்த பகுதி பாசான் தேசத்துக்கு இது மனாசே கோத்திரத்துக்கு இந்த பகுதியிலே யோசுவா பாதி கொடுத்து, அதற்கு பிறகுதான் கீழே இறங்கி அவன் யோர்தான் நதி வழி கடந்து போய் அங்கே கானானை பிடித்தார்கள் என்று நம்ம வாசிக்க முடியும். ఇక్కడ మనుష్య గోత్రమునకు అర్ధ భాగము ఇచ్చిన తర్వాత వారు ఆ దాటిపోయి ఆ గలిలయ అంతటా కూడా స్వాధీనపరుచుకున్నట్లుగా చూడగలుగుతుంటున్నాము. இப்ப இந்த பகுதியினுடைய அந்த கோலான் ஹில் அப்படின்ற ஏரியா ரொம்ப ஹைலாண்டு. அங்க ஏறி நின்று பார்த்தால் சீரியாவில் இருந்து தொடர்ந்து கானான் பகுதியெல்லாம் பார்க்க முடியும். అక్కడ కోలాన్ హైలాండ్ లో పైకి ఎక్కి చూసినట్లయితే సిరియా దేశం అంతటిని కూడా మనం అక్కడ చూడగలము. இப்ப அதுக்கு நேர இருக்கிற அந்த எர்மோனுக்கு கீழே இருக்கிற பகுதியை தான் கோத்திரத்தாருக்கு கொடுக்கப்பட்டது. దానికి ఎదురుగా క్రింద ఉంటున్న హెర్మోను ప్రాంతమును ఆ యొక్క గోత్రం వారికి ఇవ్వబడి ఉంటున్నది.
இப்போ இந்த இஸ்ரேல் தேசத்தினுடைய எல்லை தான் முதல் கீழே பெயர் சபா மட்டும் என்று நாம் வாசிக்க முடியும். కాబట్టి ఇస్రాయల్ దేశం యొక్క సరిహద్దులు దాని నుండి బేర్షెబా వరకు అని మనం చదవగలుగుతుంటున్నాము. இப்போ இஸ்ரேல் தேசத்தினுடைய எல்லை யோர்தான் நதியினுடைய மேற்கு பகுதியிலே தான் எர்மோன் மலை பக்கத்திலே இருக்கிறார். ఇక్కడ ఆ యొక్క ఇస్రాయల్ యొక్క సరిహద్దులు మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రాంతం నుండి బేర్షెబా వరకు ఆ యొక్క సరిహద్దులు ఉన్నట్లుగా చూస్తుంటున్నాము. அதற்கு அப்படியே கிழக்கு பகுதியிலே இந்த மனாசே கோத்திரம் இந்த கோலான் ஹில் பாசான் தேசத்தை பிடித்து அங்கே கோலான் என்ற இடத்திலிருந்து இந்த மனாசே கோத்திரம் எல்லையாக காணப்படுகிறார்கள். ఈ మనసే గోత్రం వారికి ఆ కోలాన్ హిల్ లేక హైలాండ్ వారికి సరిహద్దులుగా ఉన్నట్లుగా దాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా మనం చూడగలము. அப்படியே கீழ்ப்பகுதியில தெற்கு பகுதிக்கு கடந்து வந்தால் பெயர் ஷபா என்றதான இடம் கீழ்ப்பகுதிக்கு எல்லையா இருப்பதை பார்க்க முடியும். అలాగ కింది ప్రాంతంలోకి దిగి వచ్చినట్లయితే బేర్షెబా అనబడిన సరిహద్దు ప్రాంతమును మనం చూడగలుగుతుంటున్నాము. இப்போ கோலான் ஹில் அப்படின்றதான அந்த ஏரியாவை நீங்கள் பார்ப்பீர்கள் என்று சொன்னால் அதுதான் அடைக்கல பட்டணத்தில ஒரு பட்டணமாக கடைசி பட்டணமாய் அது கொடுக்கப்பட்டிருப்பதையும் நம்ம பார்க்க முடியும். ఆ యొక్క గోలాన్ హిల్ అనే అది ప్రాంతం మనం చూసినట్లయితే ఆశ్రయపురములో ఆ చివరి పురముగా వారికి ఇవ్వబడినట్లుగా మనం అక్కడ చూడగలుగుతుంటున్నాము. நீங்கள் யோசுவாவின் புத்தகத்தை நீங்கள் வாசித்து பார்த்தீர்கள் என்று சொன்னால் 6 அடைக்கல பட்டணத்தில இந்த கோலான் அப்படின்றதான ஒரு அடைக்கல பட்டணமும் இருப்பதை நம்ம பார்க்க முடியும். మీరు యెహోషువ గ్రంథంలో మీరు చదివినట్లయితే ఆ 6 పట్టణాల్లో ఆ యొక్క గోహాన్ హిల్ అనబడే మన పట్టణం ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. யோசுவா 20:8 அதை வாசிக்கலாம். యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనములో మనం ఆ మాట తూర్పు దిక్కున యోర్దాను అవతల ఇరుకు వద్ద రూబేలు గోత్రం నుండి మైదానం ఉన్న అరణ్యంలో బెసేరును గాదిలో గిలాదు వాసిக்கலாம் యోసువా 20:8 యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం మనం చదివినప్పుడు తూర్పు దిక్కున యోర్దాను ఎరుకోను వద్ద రూబేలు గోత్రం నుండి మైదానం మీద ఉన్న అరణ్యంలోని బెసేరును గాదీలు గోత్రం గిలాదులోని రామెతును మనుషుల గోత్రం బాషాన్లో గోలాను నియమించిరి. 9వ వచనం 8 இங்க பாருங்க மனாசே கோத்திரத்துக்கு இருக்கும் பாசானில் உள்ள கோலானையும் குறித்து வைத்தார்கள் என்று வாசிக்கிறோம். అక్కడ మనుషుల గోత్రం నుండి బాషాన్లో గోలాను నియమించిరి మాటను చదువుతుంటున్నాము. இந்த கோலான் அப்படின்னு சொல்லக்கூடிய இந்த கோலா என்றதான இடம் ரொம்ப ஹைலேண்டு. அந்த பகுதியை தான் இந்த மனாசே கோத்திரத்தாருக்கு கொடுக்கப்பட்டது. அங்கேதான் 6 அடைக்கல பட்டணத்திலே கடைசி பட்டணமாக இது இஸ்ரவேல் தேசத்தினுடைய எல்லையின் இடமாக அந்த அடைக்கல பட்டணமானது கொடுக்கப்பட்டிருக்கிறது. ఇక్కడ ఈ కోలాన్ ఐలాండ్ అనేది ఇస్రాయల్ ప్రజలకు అక్కడ ఆశ్రయపురముగాను మనుష్య గోత్రమునకు అది చివరి పట్టణముగా వారికి ఇవ్వబడినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. ஓகே, இப்போ இவ்வாறு இருக்கிற நேரத்திலே தான் நாம ராஜாக்கள் காலத்திலே நாம வாசிக்கும் போது நீங்க பாத்தீங்க அப்படின்னு சொன்னா எசேக்கியா காலத்தில் இந்த பட்டணமானது டோட்டலாக அசிரியர்களால் பிடிக்கப்பட்டிருந்தது. ఇక్కడ ఈ ప్రాంతంలో రాజులు పరిపాలన చేసే ఆ యొక్క కాలంలో హిజ్కియా కాలంలో ఆ పట్టణము పట్టబడినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. அதுக்கப்புறம் ஆண்டவருடைய பெரும் கிருபையினாலே அந்த பட்டணம் மீண்டும் இஸ்ரவேல் தேசத்துக்கு கொடுக்கப்பட்டது. ఆ తరువాత దేవుని కృప చేత మరలా ఇశ్రాయేలు ప్రజలు ఆ పట్టణమును స్వాధీనపరుచుకున్నారు. ஆனால் சரித்திரத்திலே பார்க்கும்போது கிமு 722 வாக்கில் இந்த பட்டணங்கள் இந்த வட தேசம் அப்படியே சீரியர்களால் அங்க அசிரியர்களால் அழிக்கப்பட்டு அவர்கள் சிறைப்படுத்தப்பட்டு போனார்கள் என்ற சரித்திரத்திலே நான் வாசிக்க முடியும். చరిత్ర పుస్తకంలో చదివినట్లయితే క్రీస్తుకు పూర్వము 722వ సంవత్సరంలో సిరియన్లు మరలా దాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా మనం చూడగలము. அதற்கு பிறகு ஏசாயாவின் காலத்திலே ஏசாயா தீர்க்கதரிசி உரைக்கிறான், இதோ இருளில் வாசம் செய்யக்கூடிய ஜனங்கள் ஒளியின் இடத்திலே வருவார்கள் என்று அவன் அங்கே தீர்க்க தரிசனம் உரைத்திருப்பதை நாம பார்க்க முடியும்.
ఆ తర్వాత మనం చదివినట్లయితే యెషయా గ్రంథంలో చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూస్తున్నారని చెప్పి యెషయా ద్వారా ప్రవచనం పలకబడినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. இந்த பகுதியில் இயேசு கிறிஸ்து ஊழியத்துக்கு இப்ப வருகிறார். ఈ ఈ ప్రాంతమునకే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సేవ నిమిత్తమే వస్తుంటున్నారు. நாம மத்தேயு புத்தகம் 4ஆம் அதிகாரம் 15ஆம் வாக்கியத்தை வாசித்து பார்த்தால், ஏசாயா புத்தகம் 9ஆம் அதிகாரத்திலே 1 2 வரை சொல்லப்பட்ட தீர்க்கதரிசனம் நிறைவேறி இருப்பதை நான் பார்க்க முடியும். మత్తయి సువార్త 4వ అధ్యాయము 15వ వచనంలో చదివినట్లయితే యెషయా గ్రంథము 2-3 అధ్యాయాలు చెప్పిన యొక్క మాటలు నెరవేర్చబడినట్లుగా మనం అక్కడ చూడగలము. இப்ப மத்தேயு 4:15 என்ன வாசிக்கிறோம்? இருளில் இருக்கும் ஜனங்கள் பெரிய வெளிச்சத்தை கண்டார்கள், மரண இருளின் திசையில் இருக்கிறவர்களுக்கு வெளிச்சம் உதித்தது என்று ஏசாயா தீர்க்கதரிசினால் உரைக்கப்பட்டது நிறைவேறும்படி இப்படி நடந்தது என்று நாம் வாசிக்கிறோம். అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు మనకు కలిసి ఉన్నవి. అందులో మనం గమనించినట్లయితే గలియాలో చీకట్లో కూర్చున్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి, మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను అని చదువుతున్నాము. இந்த வார்த்தை எங்க இருக்கிறது? ஏசாயா 9ஆம் அதிகாரம் 1-2 வரை வாசித்தால் அங்கே ஏசாயா தீர்க்கை உரைத்திருப்பதை பார்க்க முடியும். ఇది ఎక్కడ మనం చదువుతున్నామంటే యెషయా గ్రంథం 9 బ్రదర్ 9 బ్రదర్ 9 chapter 9 verse 1-2. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1-2-3 వచనాలు మనం చదివినట్లయితే ఈ భాగం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటున్నాము. இப்போ அன்றைக்கு கடந்து போன அந்த தேசம் இன்று வரை அந்த பகுதிக்கு இஸ்ரேல் ஜனங்கள் வரவில்லை. ఈ యొక్క ప్రాంతము వారి చేతికి పోయినది. ఇంతవరకు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు కాలం వరకు మరలా ఇశ్రాయేల్ ప్రజల యొక్క స్వాధీనంలోనికి అది రాలేదు. இப்போ இந்த பகுதியில யார் வந்து குடியேறினால் அசிரியர்கள் சிறைப்பிடித்து போனவன் இஸ்ரவேலர்களை மைக்ரேட் பண்ணி விட்டு வேற தேசத்துல வைத்து விட்டு புறஜாதி மக்களை அந்த பகுதிக்கு கொண்டு வந்து வைத்தார்கள். కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలను అక్కడి నుండి బయటికి త్రోలివేసి అన్య జనాంగంలో ప్రజలను ఆ ప్రాంతంలో తీసుకుని వచ్చి వారు నివసించినట్లుగా చేశారు. இப்போ இந்த பகுதி தான் நம்ம கலப்பின மக்கள். ஈவன் அப்ப பிரஜாதிகள் அங்கே தொடர்ந்து வசிக்க முடியாதனால சில இஸ்ரவேல் மக்களையும் அங்கே கொண்டு வந்து அசிரியர்கள் வைத்தார்கள். ఆ సిరియన్లు ఇశ్రాయేల్ ఆ యొక్క ప్రజలతో కూడా అన్య జనాంగ ప్రజలతో కూడా ఇశ్రాయేల్ ప్రజల్లో కూడా కొంతమందిని అక్కడ వారిని ఉంచారు. இப்ப இஸ்ரேல் மக்களும் பிரஜாதி மக்களும் கலந்து கலப்பினம் கொண்டு திருமணத்திலே கலப்பினம் வைத்து வாழ்ந்த இந்த பகுதிகள் தான் நாம வாசிக்கிறோம். இவர்கள் சமாரியா மக்கள் என்று நம்ம வாசிக்கிறோம். కాబట్టి ఈ అన్ని జనాంగ ప్రజలు ఇశ్రాయేల్ ప్రజలు కలిసి నివసిస్తూ వారి ఆ పెండిళ్ళు ఇచ్చిపుచ్చుకుంటూ ఇలాగ చేస్తున్న ఈ ప్రాంతాన్ని మనం సమరయ యొక్క అని చదువుతూ ఉంటున్నాము. இப்ப இது இந்த பகுதியில ஹாப் ஜூஸ், அதாவது பாதி இஸ்ரவேலர்கள் பாதி பிரஜாதிகள் கலப்பினம் மக்களாக இந்த பகுதி முழுவதும் இந்த பாசான் தேசம் வரைக்கும் அந்த கோலான் ஹில் வரைக்கும் இருக்கிற எல்லா பட்டணத்தாரும் இஸ்ரவேலரும் பிரஜாதிகளும் கலந்து இருக்கிற மக்கள் தான் இந்த பகுதியில் இருக்கிறார்கள். కాబట్టి ఈ ప్రాంతంలో సగం మంది ఇశ్రాయేలు, సగము ఆ యొక్క అన్యజన ప్రజలు వారు కలిసి ఆ కోలాన్ హిల్ అనబడిన ప్రాంతం అంతా కూడా నింపబడి వారు అలాగూ నివసిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ஓகே, இப்ப இந்த பகுதியை தான் இப்ப ரீசெண்டா இஸ்ரேல் தேசமானது அந்த கோலான் ஹில்லை பிடித்தார்கள். 1968 3 நாள் யுத்தத்தில் அதை பிடித்தார்கள். ఈ యొక్క సమీప కాలంలోనే అనగా 1968వ సంవత్సరంలో ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేసి ఆ కోలాన్ ఆ యొక్క ప్రదేశమును ఇశ్రాయేల్ ప్రజలు వారు స్వాధీనపరుచుకున్నారు 1968లో. அதற்கு அடுத்தாற்போல் 1981 இந்த பட்டணத்தை டோட்டலாக அவர் கண்ட்ரோலுக்கு கொண்டு வந்தார்கள். ఆ తర్వాత 1971 సంవత్సరంలో సంపూర్ణంగా వారు తన స్వాధీనంలోకి తీసుకుని వచ్చారు. அதுக்கு அடுத்த 19 ஆண்டுல 2019 அங்கே இஸ்ரேல் தேசத்துல மிலிட்டரியை கொண்டு போய் அங்கே வைத்தார்கள். ఆ తర్వాత 2019వ సంవత్సరంలో ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క సైన్యాన్ని ఆ కోలాన్ హిల్ ఆ ప్రాంతంలో వారిని పెట్టారు. இப்போ கடந்த 24வது ஆண்டு காலத்துல இந்த கோலான் ஹில் ஆனது இஸ்ரவேல் தேசம்தான் என்று சொல்லி
ட்ரம்ப், அதிபர் ட்ரம்ப் ஆனவர் அந்த அங்க ஐநாவில் அறிவித்ததையும் நம்ம பார்க்க முடியும். అలాగనే 2024 సంవత్సరంలో ఈ కోలాన్ ఈ యొక్క ప్రాంతము ఇస్రాయేల్ దేశముదని ముద్రించి ట్రంప్ ఆ యొక్క ప్రకటన ప్రకటించాడు 2024లో. அநேக நாடுகள் எதிர்ப்பு தெரிவித்தது, அமெரிக்கா மாத்திரம் ஆதரவு தெரிவித்ததை நான் பார்க்க முடியும். అనేక దేశాలు ఎదిరించారు, కానీ అమెరికా మాత్రం వారికి సపోర్ట్ గా వారిని సమర్థించినట్టుగా మనం చూడగలము. பிரியமானவர்களே, இந்த பகுதிக்கு தான் இயேசு கிறிஸ்து அங்கே கடந்து போகிறார் என்று வாசிக்கிறோம். కాబట్టి ఈ ప్రాంతమునే ప్రభువైన యేసుక్రీస్తు వారు దాటి వెళుతున్నట్లుగా మనం చదివాము. ஏன் அங்கே கடந்து போகிறார்? இப்ப இந்த ஜனங்கள் தம்முடைய ஜனங்கள், வாக்குத்தத்த பூமி, அது வாக்குத்தத்த மக்கள் அவர்கள். ఈ ప్రాంతము వాగ్దాన భూమి, అక్కడ ఉంటున్న బిడ్డలు వాగ్దానం చేయబడిన ప్రజలై ఉంటున్నారు. இப்போ அங்கே பார்க்கும்போது அந்த கடைசியாக அவர் இருக்கிறது மக்தலேன் என்றதான பட்டணத்திலே அவர் இருக்கிறார். కాబట్టి చివరిగా మనం చదివినట్లుగా ఆ యొక్క మగ్దలేను పట్టణంలో వారు ఉంటున్నారు. அந்த மக்தலேன் துறைமுகத்திலிருந்து அவர் அப்படியே குறுக்க கலிலேயாவை கடந்து கெர்கேசேனர் என்றதான அடுத்த சோருக்கு அவர் கடந்து போகிறார். ఆ మగ్దలేను నుండి వారు మరొక మార్గములో దాటి గదరేలి దేశమునకు వారు వస్తుంటున్నారు. இப்ப இந்த மக்தலேன் என்றதான பட்டணமானது அங்கேதான் மக்தலேனாவை பத்தி நான் வாசிக்க முடியும். అక్కడ ఆ ప్రాంతంలో మగ్దలేనా ఆ యొక్క ప్రాంతాన్ని గురించి మనం చదవగలము. மகதலேனா மரியாள் என்று வாசிக்கிறோம் அல்லவா? அந்த பெண்மணி இங்கிருந்துதான் வந்தார். ఆ మగ్దలేని మరియా అని మనం చదువుతున్నామే, ఆ యొక్క స్త్రీ అక్కడ నుండి ఆమె వచ్చినది. இப்ப மகதலேனா மரியாள் என்று சொன்னால் அவள் பெயர் அல்ல, மகதலேனா ஊரை சேர்ந்த மரியாள் என்று பெயர். ఆ మగ్దలేని మరియా అంటే అది మొత్తం పేరు కాదు, మగ్దలేనా అనే దేశం నుండి వచ్చిన మరియా అని దాని యొక్క అర్థమై ఉంటున్నది. அதுக்கு கீழே தெக்கப்போலி என்று வாசிக்கிறோம் அல்லவா? దాని క్రింద దెక్కపోలి అనే మాటలు మనం చదువుతున్నాం కదా. தெக்கப்போலி என்பது ஒரு பட்டணம் அல்ல, டெக்காபோலி அப்படின்னு சொன்னா 10 பட்டணங்கள் சேர்ந்த ஒரு பகுதி என்று அர்த்தமாகும். ఆ దెక్కపోలి అంటే అది ఒక పట్టణం కాదు, డెకాపోల్ అంటే 10 పట్టణములు కలిసిన ఒక ప్రాంతం అని దాని యొక్క అర్థమై ఉంటున్నది. அப்ப இதெல்லாம் சுத்தி இந்த பெத்சாயிதா, கோலில் இதெல்லாம் சேர்ந்த ஒரு 10 பட்டணங்கள் சேர்ந்ததுக்கு பேரு டெக்காபோலி என்று அழைக்கப்படுகிறது. ఈ 10 పట్టణాలు కలిసి ఉంటున్న ఆ యొక్క పేరు డెకాపోలి అని పిలువబడుతూ ఉంటున్నది. இப்போ இங்க இயேசு கிறிஸ்து இந்த பகுதியில வரும்பொழுது இந்த சிச்சுவேஷன் எப்படி இருந்துச்சு என்று சொன்னால், ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ ప్రాంతంకి వచ్చినప్పుడు అక్కడ ఉంటున్న పరిస్థితులు ఎలాగున్నవంటే, இங்கே புரட்சிகள் தங்களுடைய தெய்வத்தை வைத்து ரொம்ப அவர்கள் தீவிரமாக அந்த தெய்வத்தை வழிபட்டு கொண்டிருந்தார்கள். అక్కడ వారి యొక్క దేవతలను వారు చాలా తీవ్రముగా వారు పూజలు చేస్తూ ఉంటున్నారు. அந்த தெய்வங்கள் பேர் என்ன என்று கேட்டால் ஒண்ணு சூயஸ் என்றதான தெய்வம். நெட் கட் ஆகுது, கொஞ்சம் மறுபடியும் சொல்லுங்க. சூயஸ் என்ற அந்த தெய்வத்தினுடைய முதல் பேரு சூயஸ் என்ற தெய்வம். ఆ దేవత యొక్క మొదటి పేరు సూర్యస్ అనబడిన దేవత ఉంటున్నది. சூயஸ் காட். సూయస్ గాడ్. இந்த தெய்வத்தோட அமைப்பு என்ன என்று கேட்டால் புரியுது, இங்கேதான் இந்த தெய்வத்தின் எல்லா தெய்வங்களுக்கும் தலைமை தெய்வங்கள் ஆகும். ఈ యొక్క దేవత గురించి మనము చూసినప్పుడు అక్కడ ఉంటున్న ఆ దేవతలకన్నిటికీ ఈ యొక్క దేవతే హెడ్ అయినట్టుగా చూస్తుంటున్నాము, ప్రధానమైన దేవతగా. இதுக்கு அடுத்து இன்னொரு தெய்வம் இருக்கு, பாசிடான் என்ற ஒரு கடவுள் இருக்கிறார். వీరి తర్వాత మరొక దేవుడు అనుకుంటున్నారు, పాచిడా అనబడిన దేవుడు ఉంటున్నాడు. இதுக்கு அடுத்து ஹேல் என்ற ஒரு கடவுளும் இருக்கிறார். దీని తర్వాత హేల్ అనబడిన ఒక దేవుడు ఉంటున్నాడు. இப்போ இந்த சூயஸ் கடவுள் தான் இந்த கடவுளுக்கெல்லாம் தலைவர். ఈ యొక్క సూర్యస్ దేవుడు అనబడిన వారే మిగతా వారందరికి కూడా దేవుడై ఉంటున్నాడు. இப்ப இந்த சூயஸ் கடவுள் நீங்க பாத்தீங்கன்னா எல்லாத்துக்குமே தலைவரா இருக்க சொன்னால் இந்த காற்று, புயல், பிறகு எர்த்குயிக், அதே மாதிரி கடல், இது எல்லாத்துக்குமே இதுதான் கடவுள். ఈ సూయస్ దేవుడు అనబడిన వాడు ఆ యొక్క గాలి, తుఫాను, ప్రకృతి సంబంధమైన సమస్తమునకు ఆయనే దేవుడై ఉంటున్నాడని వారు అనుకుంటున్నారు. கடலிலே பயணம் செய்யக்கூடியவர்கள் முதலாவது போய் இந்த சூயஸ் அந்த சிலைக்கு முன்னாடி நின்று
பன்றிகளை பலியிட்டு அதுக்கப்புறம் பயணம் செய்வார்கள். ఈ సముద్ర ప్రయాణం చేసేవారు మొట్టమొదటిగా ఆ సూయస్ ఆ యొక్క దేవత దగ్గరికి లేక దేవుడి దగ్గరికి వెళ్ళి పందులను బలి ఇచ్చి ఆ తర్వాత వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు. அதுக்கடுத்து பாத்தீங்கன்னா பாசிடான் என்ற கடவுள் இருக்கிறது. ఆ తర్వాత పాసిడాన్ అనబడిన దేవుడు వారికి ఉన్నాడు. இந்த பாசிடான் தெய்வத்துக்கும் பன்றிகளை பலி செலுத்தி அவங்க பயணம் செய்வார்கள். ఈ పాసిడాన్ దేవుడికి కూడా వారు పందులను బలి ఇచ్చి వారు ప్రయాణం చేస్తారు. ஏன்னா இந்த பாசிடான் போய் அந்த கடலில் வரக்கூடிய புயலையும் காற்றையும் அங்க இருக்கிற பெரும் அலைகளையும் இது கண்ட்ரோல் பண்ணி ஜனங்களை காக்கும் என்ற நம்பிக்கை அவர்களுக்கு உண்டு. ఈ పాసిడాన్ దేవుడు అనబడిన వాడు సముద్రంలో రేగే తుఫాను, సముద్రంలో రేగే గాలులు వీటన్నిటి కూడా తన స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తారని వారి యొక్క నమ్మకమై ఉంటున్నది. அதற்கு அடுத்து ஹெய்டு அப்படின்றதான கடவுள் ஒரு சிலை இருக்கிறது. ஹெய்டு సేవుడు అనబడిన ఒక ప్రతిమ వారికి ఉంటున్నది. இது மரணத்துக்கான அதிபதி என்றதான ஒரு கான்செப்ட் அங்க அவர்களுக்கு இருக்கிறது. ఇది మరణమునకు అధిపతి అన్న ఆ యొక్క తలంపు వారికి ఉంటున్నది. நோயிலிருந்து மரிப்பவர்கள், விளைவிடத்திலே மரிப்பவர்கள், ஆக்சிடென்ட் ஆகி மரிப்பவர்கள் எல்லாம் காப்பாற்றுவார், இந்த ஹெய்டு கடவுள் காப்பாற்றுவார் என்று ஜனங்கள் நம்பினார்கள். వారి యొక్క ఆలోచన ఆ యొక్క వ్యాధుల నుండి అలాగే అపాయాల నుండి అలాగే యాక్సిడెంట్లు వీటన్నిటిలో నుండి కాపాడుతాడని వారి యొక్క నమ్మకమై ఉంటున్నది. அப்ப இந்த ஹெய்டு சொல்றதா பாதாளத்தின் கடவுள். ఈ హెయిల్స్ అనబడిన పాతాళపు యొక్క దేవుడు. எப்போதுமே தேவன் பேதுருவோடு பேசும்போது பாதாளத்தின் வாசல்கள் உன்னை மேற்கொள்வதில்லை என்று சொன்னார். ఆ యొక్క పేతురుతో మాట్లాడేప్పుడు పాతాళపు యొక్క ద్వారములు నిన్ను బంధించలేవని ప్రభు వారు మాట్లాడిన మాట మనం చూస్తున్నాము. இந்த கடவுளை எதிர்த்துதான் இயேசு கிறிஸ்து சொல்றார், பாதாளத்தின் வாசல்கள் உன்னை மேற்கொள்வதில்லை, ஏன்னா நானே சத்தியமும் ஜீவனும் ஒளியுமா இருக்கிறேன் என்று இயேசு சொன்னார். ఈ యొక్క దేవుణ్ణి మనసులో ఉంచుకొని పాతాళపు యొక్క ద్వారములను బంధించలేవు, నేనే ఆ సత్యమును జీవమును వెలుగునై ఉన్నానని ప్రభు చెప్పిన మాటలు చూస్తుంటున్నాము. இப்ப இயேசு கிறிஸ்து இந்த பகுதியில சுவிசேஷ வேலை செய்வது இந்த தெய்வங்களுக்கு சேலஞ்சாக கர்த்தர் செய்கிறார். కాబట్టి ఈ ప్రాంతంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్తను ప్రకటించలేక సేవ చేయట ఈ దేవతలన్నిటికీ దేవుళ్ళన్నిటికీ ఒక ఛాలెంజ్ సవాలుగా నిలబడి ఆయన చేశాడు. இப்போ இயேசுநாதர் மக்தலேனாவில் இருந்து கெர்கசேனருக்கு அவர் பயணமாக துவங்கும் பொழுது சீடர்கள் அவர் பின்னே போகிறார்கள். ఆ యొక్క మగ్దలేన నుండి గెరాసేన దేశమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రయాణం చేస్తూ ఉంటుండగా இப்ப அந்த நேரத்தில் புறஜாதிகள் அந்த சூயஸ் கடவுளுக்கு பன்றிகளை பலி செலுத்தி தான் அங்கே பயணம் செய்வார்கள். ఆ యొక్క సూర్య దేవునికి వారు పందులను బలి అర్పించి వారు ప్రయాణం చేస్తుంటారు. இப்போ இயேசுநாதர் பயணம் செய்யும் போது ஒன்று செய்யவில்லை. அப்போ சீடர்கள் கேட்கிறார்கள், ஆண்டவரே நாம் இப்போ பயணம் செய்கிறோமே என்று சொல்லுகிறார்கள். అప్పుడు యేసు ప్రభు వారు ప్రయాణం చేస్తున్న సమయంలో శిష్యులు అంటున్నారు, ప్రభువా ఇట్టి పరిస్థితుల్లో మనం ప్రయాణం చేయవచ్చునా అని చెప్పి అడుగుతుంటున్నారు. என் பின்னே வாருங்கள் என்று இயேசு கிறிஸ்து அவரை அழைத்துக் கொண்டு போகிறார். నన్ను వెంబడించుడి, నా వెంబడి రండి అని చెప్పి ప్రభు వారు వాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటున్నారు. இப்ப போகிற வழியிலே தான் நான் வாசிக்கிறோம், காற்று பலத்த காற்று அடித்தது, அலைகள் எழும்பின, படகு அலைக்கழிக்க தன்மையிலே அது கொந்தளித்தது என்று நாம் வாசிக்கிறோம். కాబట్టి ప్రభు వారు అలాగ శిష్యులను తీసుకొని వెళ్తున్న ఆ సమయంలోనే ఆ యొక్క తుఫాను రేగెను, బలమైన గాళ్ళు వీచెను, ఆ యొక్క ఈ సంగతులన్నీ మనం అక్కడ చదువుతూ ఉంటున్నాము. அப்போதுதான் ஜனங்கள் பயப்படுகிறார்கள், ஒருவேளை நம்ம அந்த சூயஸ் கடவுளுக்கு பலி செலுத்தாமல் பன்றிகளை பலி செலுத்தி வராதனாலே இப்போ காற்றும் கடலும் எழுப்பி விட்டதோ என்று பயந்து இருக்கிறார்கள் அவர்கள். అక్కడ సముద్రం మీద ప్రజలు ఈ యొక్క వీరు భయపడుతున్నారు, ఆ సూర్యాస్ దేవతకు మనం పందులు బలి అర్పించకుండా వచ్చిన దాన్ని బట్టి ఈ యొక్క సముద్రము గాలులు ఇలాగూ అలలు లేచి ఉండమని చెప్పి వారు భయపడుతూ ఉంటున్నారు. இப்போ சீடர்களும் சொல்கிறார்கள், உமக்கு கவலை இல்லையா ஆண்டவரே, நாங்கள் மடிக்கிறோம் என்று அவர்களும் புலம்புகிறார்கள். కాబట్టి వారు శిష్యులు కూడా మేము నశించిపోతున్నాము, మీకు చింత లేదా అని చెప్పి వారు కూడా గొనుక్కుంటున్నారు. இப்போ ஆண்டவர் எழுந்து நின்று இறையாதே அமைதலா இரு என்று சொல்லி அந்த காற்றையும் கடலையும் அதட்டினார் என்று வாசிக்கிறோம். కాబట్టి ప్రభు వారు లేచి గాలిని సముద్రాన్ని
గద్దింపగా అవి నిమ్మలమాయనని మాటలు చదువుతుంటున్నాము. இப்போ அங்க அதட்டக்கூடிய அந்த தன்மை என்னவென்று கேட்டால் பாசிடோன் என்றதான அந்த தெய்வத்தை அந்த சில அந்த புறஜாதிகளுடைய சாத்தானின் கிரியைகளை ஆண்டவர் அதட்டுகிறார். అక్కడ గద్దించిన అనే మాటను చూసినప్పుడు ఆ పాసిడోన్ అనబడిన ఆ దేవుణ్ణి అతని కార్యాలన్నిటిని కూడా గద్దించి నిలిపివేస్తున్నాడని దాని యొక్క అర్థం ఏంటున్నది. இப்ப இந்த பாசிடோன் கடவுள் தான் காற்றை, கடலை, அங்க வரக்கூடியதான ஆபத்திலிருந்து காப்பாற்றக்கூடிய கடவுள் அது. వారు అనుకుంటున్నారు ఆ పాసిడోన్ అనబడిన ఆ దేవుడే గాలిని, సముద్రంలో కలిగే అపాయముల నుండి కాపాడేవాడు అనుకుంటున్నారు. இப்ப இந்த கடவுளுக்கு మర్యాద செலுத்தி வராவிட்டால் அது கோபம் கொண்டது என்று அவர்கள் சொன்னார்கள். కాబట్టి ఈ యొక్క దేవుడికి మర్యాదను లేక పూజించకుండా వచ్చుటను బట్టే కోపం రేగి అలాగ చేశారని వారు అనుకుంటున్నారు. இப்ப அந்த எண்ணத்தை கர்த்தர் அழிக்கும்படிக்கு இறையாதே அமைதலாய் இரு என்று கட்டளையிட்டார் என்று வாசிக்கிறோம். అక్కడ అవును నెమ్మలించుము అని చెప్పి ఆయన గద్దించి ఆజ్ఞాపించినట్లుగా చూసుకుంటున్నాము. அப்பொழுதுதான் அவர்கள் சொல்லுகிறார்கள், இவர் யாரோ, காற்றும் கடலும் இவருக்கு கீழ்ப்படுகிறது என்று சொல்லுகிறார்கள். కాబట్టి అప్పుడు ఈయన ఎట్టివాడో, ఈయన గాలి సముద్రం లోబడుచున్నదని వారు చెప్పుకున్నారు. அப்படின்னு சொன்னால் காற்றுக்கும் கடலுக்கும் இந்த கடவுளா இருக்கிற பாசிடோன் இயேசுவுக்கு கீழ்ப்படுகிறது என்று அர்த்தமாகும். అలాంటే దాని అర్థం ఏమిటనగా ఈ యొక్క సముద్రము గాలి పాసిడోన్ అనే ఆ యొక్క దేవతకుంటున్న వారన్నీ కూడా ప్రభు వారికి లోబడుచున్నవని దాని యొక్క అర్థము. இப்போ ஆண்டவர் அந்த காற்றையும் கடலையும் அடக்கிறது இந்த பாசிடோன் தெய்வத்துக்கு ஒரு சேலஞ்சை கர்த்தர் கொடுக்கிறார். కాబట్టి ఈ రెండింటిని కూడా గద్దించి నిలిపేట పాసిడోన్ అనే దేవతకు ప్రభు వారు ఒక ఛాలెంజ్ ఇస్తుంటున్నాడు. அதற்கு அடுத்து கர்கசேனே நாட்டுக்கு அவர் போகிறார். ఆ తర్వాత గదరేనీల దేశమునకు వెళ్తుంటున్నాడు. அங்கே 2 பிசாசு பிடித்தவன் கல்லறையிலிருந்து ஓடி வருகிறதை பார்க்கிறோம். అక్కడ ఇద్దరు దయ్యములు పట్టిన వారు సమాధిలో నుండి పరిగెత్తుకొని వచ్చినట్టు చూసుకుంటున్నాం. இப்போ அவன் கேட்கிறான், ஆண்டவர் கேட்கிறான், நீ யார் என்று கேட்கிறார் అని சொன்னா, நான் லேகியோன் என்று சொல்லுகிறான். అక్కడ ప్రభు వారు అడుగుతున్నారు, మీరు ఎవరని అంటే మేము సేన అని వారు చెప్తుంటున్నారు. லேகியோன் என்று சொல்லுகிறான். ఆ సేన అని చెప్తే ஓகே, அங்க சொல்லும்போது அர்த்தம் 6000 பிசாசுகள் சேர்ந்தது ஒரு லேகியோன். ఆ ఒక సేన అనగా 6000 దయ్యములు కలిగినదే ఒక సేన. ஓகே, இப்போ இந்த 6000 பிசாசுகள் சேர்ந்த ஒரு பேரு தான் லேகியோன் என்று சொல்லப்படுகிறது. 6000 యొక్క దయ్యములతో కూడిన యొక్క సేన అనే మాటలు మనం అక్కడ చూస్తుంటున్నాము. ஓகே, இந்த தெய்வத்துக்கு அதிபதி என்ன என்று கேட்டால் ஹெய்ட் அப்படின்றதான பாதாள கடவுள். ఈ దేవత పేరంటే షైడ్ అనబడిన పాతాళపు యొక్క దేవుడు. இப்ப இந்த பாதாள கடவுளுடைய ஆளுகை தான் இந்த 2 மனிதர்களுக்கும் இருக்கிறது. ఈ యొక్క షైడ్, ఈ పాతాళపు యొక్క దేవుడే ఈ ఇద్దరిని కూడా వారి స్వాధీనంలో ఉంచుకున్నాడు. இப்போ இந்த మనిదనే கடவுள் அங்கே அந்த பிசாசுகளை போ என்று சொல்லுகிறார். ఈ యొక్క మనుషుల్లో ఉంటున్న దయ్యములను వెళ్ళగొట్టుతున్నాడు. அவர்கள் கேட்கிறது, ஆண்டவரே இந்த பண்டிகைகளுக்குள்ளே எங்களை அனுப்புங்கள் என்று சொல்லுகிறது. వారు అంటున్నారు, ఆ ప్రభువా ఆ పందుల్లోనికి మమ్మల్ని పంపంటున్నారు. இப்ப இந்த பண்டிகைகளுக்குள்ள இந்த பிசாசுகள் போனதாலே அது அப்படியே கடல்ல போய் மாண்டது என்று நாம் வாசிக்கிறோம். ఆ పందుల్లోనికి వెళ్ళిన వెంటనే అవి అలాగూ వెళ్ళి సముద్రంలో పడి చచ్చినని మాట చదువుతున్నాము. இப்ப இந்த பாதாள கடவுளில் இருந்து இந்த மனிதர்களை தேவன் விடுதலை செய்தார். ఈ పాతాళపు యొక్క దేవుని చేతిలో ఉండి ప్రభు వారు వారిని విడుదల చేశాడు. இப்போ அவர்கள் நல்ல வஸ்திரம் தரித்து இப்ப இயேசுவுக்கு பின்னாடி செல்கிறார்கள். వారు గొప్ప స్థితిలో ప్రభువైన యేసును వెంబడించబోతున్నారు. இப்ப பாருங்க, காலையில பார்க்கும் பொழுது அந்த பாதாள கடவுளுக்கு, அந்த சூயஸ் கடவுளுக்கு பலி செலுத்துவதற்காக பன்றிகளை தேடுகிறார்கள். பன்றி இல்லை. చూడండి, ఇప్పుడు ఆ పాతాళపు దేవుడు శ్రేయస్సుకు వారు బలర్పించాలని ఎదురు చూస్తున్నారు. కానీ అక్కడ ఇప్పుడు పందులు లేవు. பன்றி எல்லாம் அங்க செத்து போச்சு, கடல்ல விழுந்து செத்து போயிருச்சு. ఆ పందులన్నీ కూడా సముద్రంలో పడి చచ్చెను. இப்ப பாருங்க, இப்போ இந்த மனிதர்களை பார்த்து அந்த 2 பேரு வஸ்திரம் உடுத்தி அந்த ஜனங்களுக்கு முன்னால் நிற்கும் போது ஆச்சரியப்படுகிறார்கள். చూడండి, వారిద్దరు కూడా ఆ యొక్క బట్టలు ధరించి
ఆ గ్రామ ప్రజలకు ఎదురుగా నిలబడ్డప్పుడు వారు ఆశ్చర్యపడుతుంటున్నారు. ஏன்னா பிசாசு எப்பயுமே மனிதர்களை பாதாளத்துக்கு தான் கொண்டு போகிறது. ఎప్పుడు కూడా సాతానుడు ఆ యొక్క మనుషులను పాతాళంకు తీసుకుని వెళ్తవే. அவங்க இருந்த இடம் கல்லறை, மரண வாயில். వారుంటున్న స్థలము సమాధులు, మరణమునకు సూచన. பாதாள வாயில், கல்லறை. పాతాళపు యొక్క ద్వారము. இப்போ பாவத்தின் சம்பளம் மரணம். పాపం వల్ల వచ్చు జీతము మరణము. இப்போ இயேசு கிறிஸ்து ஜீவாதிபதியாக பாவத்தின் சம்பளமான மரணத்திலிருந்து அவர்களை விடுவிக்கிறார். ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవాధిపతిగా పాపము వచ్చు మరణము నుండి వారిని విడిపిస్తుంటున్నాడు. இப்போ அவர்களை விடுவித்து ஜீவனுக்குள்ளாக ஆண்டவர் கொண்டு போகிறார். వారిని విడిపించి జీవములోనికి వారిని తీసుకువెళ్ళాడు. இப்ப இந்த ஹெய்டு பாதாள கடவுளுக்கு எதிராக தேவன் இந்த ஜனங்களை விடுவிக்கும்படி இங்கே வந்தார் என்ற காட்சியை நாம் பார்க்கிறோம். కాబట్టి ఆ పాతాళపు యొక్క దేవుడి చేతిలో నుండి ఈ ప్రజలను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చారని చూస్తుంటున్నాము. ஓகே பிரதர், நான் முடிவுக்கு வர்றேன். இப்ப வந்து பாருங்க, இப்ப பன்றிகள் அங்க இல்லாதனால ஜனங்கள் இவரை பார்த்து ஆச்சரியப்படுகிறார்கள். నేను ముగింపుకు వస్తున్నాను. అక్కడ పందులు లేవు కాబట్టి ప్రజలు ఆశ్చర్యపడుతుంటున్నారు. இப்ப அவங்க எல்லாம் வந்து சொல்றாங்க, ஐயா எங்களை விட்டு போயிருங்க, ஏன்னா நாங்க அடுத்து பன்றிகளை வளர்க்க முடியாது அப்படின்றாங்க. ఆ తర్వాత వారంటారు, అయ్యా మా ప్రాంతం విడిచి పొంబో, మేము పందుల్ని పెంచలేమంటున్నారు. இப்போ இயேசு கிறிஸ்துவும் அந்த பட்டணத்தை விட்டு வெளியே போகிறார். యేసు ప్రభు వారు కూడా ఆ పట్టణం విడిచి వెళ్ళిపోతుంటున్నారు. ஒரு விஷயத்தை நாம் இங்கே புரிய வேண்டும். ఇక్కడ మాకు ఒక సంగతి మనకు అర్థం కావాలి. இப்ப இங்க பார்க்கிறோம், இந்த பிசாசு பிடித்து சுகமாக்கப்பட்ட மனிதர்கள் அந்த பட்டணத்தில தான் இருக்கிறார்கள். ఈ యొక్క దయ్యములు పట్టిన వారు స్వస్థత పొంది ఆ పట్టణంలోనే వారు ఉంటున్నారు. இப்ப இந்த ரெண்டு பேரை மக்கள் பார்க்கும்போது என்ன நினைப்பார்கள்? ఈ ఇద్దరిని ఆ పట్టణస్థులు చూసినప్పుడు వారు ఏమనుకుంటారు? பிரியமானவரே, இவர்கள் சொல்லாமல் சொல்லுவார்கள், இதுவரைக்கும் இந்த ஹெய்டு தெய்வம், இந்த பாசிடோன் என்றதான பிசாசு, அதாவது பாதாள தெய்வம், அதுக்கப்புறம் வந்து பார்த்தா தெய்வம், அது மாதிரி பார்த்தோம்னா சூரியஸ் என்றதான எல்லா இந்த தெய்வங்கள் எல்லாம் இந்த மக்களை ஆளுகை செய்து இருந்தது. ఇంతవరకు ఆ సైడ్ ఆ సూర్యాస్ అనబడిన ఆ పాతాళపు దేవుడు అనబడిన వారందరూ కూడా ఆ ప్రజలను వారు పరిపాలన చేస్తుండగా, இப்ப இந்த அடிமைத்தனத்திலிருந்து இந்த ரெண்டு மனிதர்களும் விடுவிக்கப்பட்டு இப்ப ஃப்ரீடமா இருக்கிறார்கள். ఈ యొక్క బానిసత్వం నుండి ఈ ఇద్దరు విడుదల పొంది వారు ఫ్రీడమ్ లేక స్వతంత్రులుగా ఉంటున్నారు. இவ்வாறு பெரிய ஒரு மீட்பை பெற்ற இந்த மக்கள் எப்படி யாருனால இவர்கள் விடுவிக்கப்பட்டார்கள்? వీరు ఇంత గొప్ప విడుదల విమోచనము ఎవరి ద్వారా వీరు పొందారు? சொன்னால் இயேசு கிறிஸ்து எனக்கு விடுதலை கொடுத்தார் என்று சொன்னார்கள். వారు అక్కడ చెప్తూ ఉన్నారు, యేసు ప్రభు వారు మాకు విడుదల ఇచ్చారని చెప్పి. அப்போ இந்த பாதாள கடவுள் பிடியிலிருந்து விடுவிக்கப்பட்ட இந்த ரெண்டு சாட்சிகள், ఆ పాతాళపు యొక్క దేవుడి నుండి విడుదల పొందిన ఈ ఇద్దరు సాక్షులు, இப்போ இவர்கள் சொல்லாமல் இவர்கள் நீங்க இயேசு எங்களை விடுவித்தார் என்று சொல்லும் போது ஜனங்கள் இதை கேட்கிறார்கள். ఈ యేసు ప్రభు వారు మమ్మల్ని విడుదల చేశారని ఆ పట్టణంలో చెప్తుండగా అక్కడ ప్రజలు వింటున్నారు. படவிலிருந்து இறங்கி வந்தவர்கள் சொல்கிறார்கள், இந்த பாசிடோன் என்றதான இந்த மரண கடவுளிலிருந்து எங்களை விடுவித்தார் இயேசு, அந்த காற்று புயலிலிருந்து விடுவித்தார் என்று சொல்கிறார்கள். సముద్రం నుండి ప్రయాణం చేసిన వచ్చిన వారు ఆ పాసిడోన్ అనబడిన ఆ దేవుని చేతిలో నుండి మమ్మల్ని విడిపించారని చెప్పి వారు సముద్రం దిగి సాక్ష్యం చెప్తూ ఉంటున్నారు. இப்ப சூயஸ் கடவுளுக்கு பலி செலுத்தாமல் வந்ததால் இந்த மரணம், இந்த ஆபத்து ஏற்பட்டது. ஆனால் இயேசு இருந்ததால் இந்த ஆபத்திலிருந்து சூயஸ் கடவுளத்திலிருந்து எங்களை விடுவித்தார் என்று சொல்கிறார்கள். వారు చెప్తున్నారు, ఆ యొక్క సూయస్ దేవుడి నుండి ఆ అపాయం నుండి యేసు ప్రభు వారు మమ్మల్ని విడుదల చేశారని వారు సాక్ష్యం చెప్తుంటున్నారు. சோ ஆண்டவர் விட்டு சென்ற இந்த சாட்சிகள் இயேசு எங்களை விடுவித்தார் என்று ஆண்டவரே சொல்லாதபடிக்கு இவர்களே சொல்லும்படிக்கு அந்தந்த பட்டணத்திலே இருப்பதை நாம் பார்க்கிறோம். కాబట్టి యేసు ప్రభు కాకుండా వీరు ఆ స్వస్థ పొందిన వారు, విడుదల పొందిన వారు ఆ పట్టణంలో యేసు ప్రభువే మమ్మల్ని విడుదల చేశారని సాక్ష్యం చెప్పినట్టుగా వారిని విడిచి వచ్చారు.
விசேஷமா இந்த கெர்கசேனர் என்ற இடத்துல பிசாசு பிடித்திருந்த 2 பேர் கடவுளுக்கு சாட்சிகளாய் அங்கே இந்த தெய்வத்திலிருந்து நாங்கள் விடுவிக்கப்பட்டோம் என்ற, இந்த தெய்வத்துக்கு அதிகாரம் இல்லை, இயேசுவுக்கே எல்லா அதிகாரம் இருக்கிறது என்று அவர்கள் பரப்புவதை நாம் இங்கே பார்க்கிறோம். ప్రత్యేకముగా గదరేనీల దేశంలో ఉంటున్న ఆ ఇద్దరు అదిగో యేసు ప్రభువే మాకు విడుదల దయచేశాడు, పాతాళపు యొక్క దేవునికి శక్తి లేదని చెప్పి వారు అక్కడ సాక్షులుగా నిలబడి ఉంటున్నారు. இருளில் வாசம் செய்யக்கூடிய மக்கள் ஒளியின் இடத்திலே வந்தார்கள் என்ற தீர்க்க தரிசனம் இங்கே நிறைவேறுகிறதை நாம் பார்க்கிறோம். చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూసిరి అని చెప్పిన దేవుని యొక్క వాగ్దానం అక్కడ నెరవేర్చబడినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాము. இப்ப இயேசு கிறிஸ்துவும் பாருங்கள், பாவிகளை ரட்சிக்க கிறிஸ்து இயேசு உலகத்துக்கு வந்தார் என்று நாம் வாசிக்கிறோம். మనము పాపను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాటను చదువుతూ ఉంటున్నాము. மாத்திரமல்ல, இவர்கள் புறஜாதிகள் என்று ஆண்டவர் அங்கே நினைக்கவில்லை. வாக்குத்தத்த பூமியிலே வாசம் செய்யக்கூடிய ஜனங்களை ரட்சிக்கவே அங்கே கடந்து போனார் என்று நாம் வாசிக்கிறோம். అక్కడ ప్రత్యేకముగా మనం చూసినట్లయితే అన్ని జనాన్ని మాత్రమే కాదు, వాగ్దానం చేయబడిన దేశంలో ఉంటున్న ప్రజలు రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళారని చదువుతుంటున్నాము. நீங்களும் நானும் கூட இயேசு கிறிஸ்து இங்க இல்லை, ప్రియులారా ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు లేరు, కానీ నీవు నేను మనం ఉన్నాము. இப்ப புறஜாதிகள் பக்கத்தில் இருக்கிறவர்கள் இயேசுவை பார்க்கவில்லை. మన చుట్టూ ఉంటున్న అన్ని జనాంగం ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు చూడలేదు. ஆனால் இயேசு கிறிஸ்துவை அறிந்த நாம் அவர்களோடு வாசம் செய்வதிலிருந்து நாம் விடுவிக்கப்பட்டவராக இருக்கிறோம் என்பதை ஜனங்கள் பார்க்க கூடும். మనము చూసేవారు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వీరు విడుదల పొందిన వారు అని మనల్ని వారు చూడాలి. இப்ப இந்த உலகத்திலே இயேசு ஜீவிக்கிறார், அவர் பரிசுத்தம் உள்ளவர், அவர் வல்லமையான கடவுள் அவர்தான் என்று சொல்லுவதற்கு இயேசுநாதர் இனி நேர வந்து அற்புதம் செய்ய போறதா இல்லை. అదిగో ఆయన శక్తివంతమైన దేవుడు, ఆయన జీవించే దేవుడు, ఆయన సజీవుడైన దేవుడని యేసు ప్రభు వారే ముఖాముఖిగా వచ్చి సాక్ష్యం చెప్పవలసిన అవసరం ఇక లేదు. அவரால் விடுவிக்கப்பட்ட சீடர்களாகிய நீங்களும் நானும் தான் இந்த புறஜாதிகள் மத்தியிலே நாம் இருக்கிறோம் என்பதை நாம் அறிய வேண்டும். ఆయన ద్వారా విడుదల పొందిన నీవు నేను మనం శిష్యులుగా ఇదిగో ఆయన ఉన్నాడు, ఆయన గొప్పవాడని సాక్షులుగా మనం నిలబడాలి. கெர்கசேனர் நாட்டிலே பண்டிகளை கொண்டு வந்து அந்த கேடஸ் தெய்வத்துக்கு சூய தெய்வத்துக்கு பலி செலுத்த வரக்கூடியவர்கள் எல்லோரும் இந்த தெய்வத்துக்கு ஒரு வல்லமை இல்லை, இயேசுக்கே வல்லமை என்று அவர்கள் அறிந்து இந்த 2 பேர் சாட்சியாக நின்றார்கள். అక్కడ గదరేనీల దేశంలో ఆ యొక్క వారికి ఉంటున్న అసూయైన దేవతలకు ఆ యొక్క శక్తి లేదు, పాతాళపు దేవునికి శక్తి లేదు, యేసు ప్రభు వారికే శక్తి ఉన్నది అని చెప్పి అక్కడ వారు నిరూపించినట్లుగా చూస్తుంటున్నాము. பிரியமானவரே, தேவனுக்கு மகிமை உண்டாகட்டும். நீங்களும் நானும் இந்த உலகத்தில் கிறிஸ்துவின் சாட்சிகளாக பாவமன்னிப்பு பெற்றவர்களாய் இந்த உலகத்தினுடைய எல்லா வல்லமையிலிருந்து விடுவிக்கப்பட்டவர்களாய் இருக்கிறோம் என்று சாட்சி கூற நாமும் நிற்போம். தேவநாமம் மகிமைப்படுவதாக. ప్రియులారా, నీవు నేను మనము కూడా మనం ఉంటున్న ప్రాంతంలో ఆయన చేత విడిపించబడిన వారంగా ఆ ఇతర దేవతలకు శక్తి లేదు, ఈయనే శక్తి గల దేవుడు అని చెప్పే ఒక సాక్షులుగా మనం ఉంటున్న స్థలాల్లో మనం నివసించాలి. దేవునికి మహిమ ఉండవதாக. థ్యాంక్ యూ బ్రదర్. நம்ம నెక్స్ట్ క్లాస్ పాపం. ప్రభు అలాగ మనం నడిపించును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. తర్వాత క్లాస్ లో మిగతా పాఠాన్ని మనం చూద్దాం. ఈ దినం చక్కగా తమిళ్లో వాక్యాన్ని అందించిన నాగేంద్ర రాజన్న గారికి మరియు తెలుగులో అనువాదం చేసిన నేమన్న గారికి వందనాలు. ఈ దినము అన్న గలిలయ ప్రాంతానికి దేవుడు ఎందుకు వచ్చినాడు, యేసుక్రీస్తు దేవుని రాజ్యం సమాధానం అని నిరూపించడానికి ఆయన వచ్చినాడని, మరియు మా పట్టణములు మరియు అక్కడ సముద్రంలో జరిగిన అద్భుతాలు, ఆశ్చర్యకరాలు మరియు ప్రాముఖ్యమైన దేశముల గురించి మరియు సముద్రాల గురించి, పాతాల గురించి, చీకటి వెలుగును గురించి, మరియు అన్య జనాంగము ఇశ్రాయేల్ గురించి, మరియు వాగ్దానం గురించి, మరియు శిశువులుగా చేసుకొని ఆయన ఎంటర్ తీసుకుపోయిన దాన్ని బట్టి చక్కగా అన్న ఈరోజు అందించాడు. అంతేకాకుండా వాళ్ళు జరిగినవన్నీ కూడా వాళ్ళు సాక్షులుగా ఉండి నందుకు కూడా
సాక్షులు ఉండి వాళ్ళు సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుడు ఏ విధంగా చేసినాడో అలాగే మనం కూడా ఆయన రాకడ కొరకు ఆయన వచ్చేంత వరకు మనం కూడా ఈ లోకంలో సాక్షులు ఉండాలని కోరుకుంటూ అన్నకు నాగేంద్ర అన్నకు మరియు నేమి అన్నకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ దినం ప్రారంభ ప్రార్థన చేసిన శివన్న గారికి మరియు పాట పాడిన పసుల పాలన్న గారికి మరియు వాక్యం కొరకు ప్రార్థించిన వేణు అన్న గారికి అందరికి వందనాలు చెబుతున్నాను. ముగింపు ప్రార్థన ఈ దినం మనం సంత సామేల్ అన్న గారు ముగింపు ప్రార్థన చేసి దేవుని మయంపరుస్తారు. సంత సామేల్ అన్న గారు. అన్న సిస్టరా? ఇంకో పేరు చెప్పండి. పాలు రవి అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అన్న రవి అన్న వందనాలన్నా. వందనాలన్నా. ముగింపు ప్రార్థన చేయండి అన్న. అన్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముగింపు ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల మా దేవ, మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వవ్యాపి అయినటువంటి మా నాయన, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభు. ఇంతవరకు తండ్రి మీ దాసుని నిలబెట్టి మరి సందేశం ఇప్పించి తండ్రి మీ దయగల మాటలు మాకు తెలియపరిచినందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఎల్లప్పుడూ తండ్రి మీ సన్నిధి కలిగి మిమ్మల్ని ఆనుకొని హత్తుకుని జీవించేవారిగా మాకందరికీ మీరే సహాయం చేసి మీతో అనుగ్రహించమని మొదలుపెట్టుకుంటూ ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి, ఈ భాగ్యాన్ని బట్టి మా ప్రభును రక్షకుడును మీ ప్రియకుమారుడు మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామములో స్తోత్రములు చెల్లించి స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసినారు. వందనాలన్నా. వందనాలన్నా. ఈ దినము ఈ వాక్యాన్ని వినిన సోదరులందరికీ కూడా మమ్మిరే క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు తరపున వందనాలు. నాకు ఈ దినము అధ్యక్షతగా వహించడానికి సమయం ఇచ్చిన బర్నబాస్ అన్నకు వందనాలు చెప్తూ ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు